ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభునామన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కాపుదల అనేటువంటిది మనకు నిత్యము కూడా చాలా అవసరమైనటువంటిది. అనేక విషయాల్లో దేవుని యొక్క కాపుదల మనకి నిత్యము కూడా మనకు కావలసినటువంటిది. మన పనుల్లో, మన యొక్క ప్రయాణాల్లో, ప్రతి విషయంలోనూ కూడా ప్రభు యొక్క కాపుదల మనకు ఉంటేనే మనము సురక్షితంగా మనము జీవించగలము. అదేవిధంగా అసలైనటువంటి దేవుని యొక్క కాపుదల దేనికి కావాలి అనేటువంటి దాన్ని మరి దినాన్ని మనము ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే అక్కడ ఆయన తెలియజేస్తున్నటువంటి ఆ యొక్క వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. తొట్టిల్లేటువంటి సమయాలు అనేకమైనటువంటివి కలుగుతూ ఉంటాయి. సాతాను అనేక రకాలుగా ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క మార్గాల్లోంచి తప్పించడానికి, దేవుని యొక్క సరైనటువంటి మార్గంలో నడిచేటువంటి వారిని తప్పించడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ లోకంలో పరిస్థితులు ఆ తొట్టుపాటు కలిగేలాగా చేస్తూ ఉంటాయి. అయితే దాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని తొట్టిపాటు పడకుండా ఆయనే కాపాడుతాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఒక్కొక్కసారి అసాధ్యము, ఒక్కొక్కసారి అనుకోకుండా తొట్టిపాటు కలుగుతూ ఉండవచ్చు. అటువంటిది దేవుడు ఏం చేస్తాడట, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలను ఆయనే కాపాడుతూ ఉంటాడు. దేంట్లో నుంచి తొట్టిపాటు పడకుండా, మార్గంలోంచి తొలగిపోకుండా, జారిపోకుండా ఆయనే కాపుదలనిచ్చి ఆయన తొట్టిపాటు కలగకుండా నిలబెడుతూ నడిపిస్తూ ఉండేటువంటి గొప్ప దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము కూడా మనల్ని కాస్తున్నటువంటి దేవుడు, నిత్యము కూడా మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు, నిత్యము కూడా మనకు తోడుగా ఉండి మనల్ని తొట్టిపాటు మనం పడకుండా చేయబట్టుకుని మనల్ని నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు. అయితే ప్రభు యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి వారిని తప్పకుండా ఆయన చేయబట్టుకుని నడిపిస్తాడు. మరి దినమే మనము కొంత పర్సంటేజ్ పెంచుకునేటువంటి బిడ్డలుగా ఉందాం. మనం ఉన్నటువంటి ఆ భక్తి జీవితాన్ని ఇంకా దాన్ని పెంపొందింప చేసుకునేటువంటి బిడ్డలుగా, దాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి బిడ్డలంగా మనం ఉన్నప్పుడు ఎటువంటి తొట్టిపాట్లలోనూ మనము జారిపోకుండా, పడిపోకుండా ఆయనే మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. అటువంటి కృప, అటువంటి ధన్యత, అటువంటి భాగ్యము ఈ దినాన్ని ప్రతి ఒక్కరము కూడా పొందుకుని దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడైనటువంటి మా తండ్రి, స్తోత్రాలు కూడా మీకు వందనాలు. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పకుండా నడిపించేటువంటి దేవుడవు, మమ్మల్ని నిలబెట్టేటువంటి దేవుడవు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పూర్తి స్వస్థత యేసు నామంలో వారికి కలిగించమని వేడుకొచ్చున్నాం. మీ సాక్షులుగా మీరు నిలబెట్టుకోండి. మ్యారేజ్ డేలు, బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనలు, ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మీరు అనుగ్రహించండి. సేవకులందరినీ మీరు కాచి కాపాడండి. వారి పరిచర్లు మీరు దీవించమని వేడుకొంచున్నాం. యెరూషలేము క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశాన్ని
కాచి కాపాడండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడండి. పరిపాలిస్తున్న పరిపాలనా యంత్రాంగానికి అంతటికీ గొప్ప నడిపింపు మీరు దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి శక్తినిచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.